హాయ్ ఫ్రెండ్స్, నేను రవి. మీరు చూస్తున్నారు రవి ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లో బెంగళూరు నుంచి అరుణాచలం ఎలా రావాలి, బడ్జెట్లో ఎక్కడ స్టే దొరుకుతుంది అనేది చూసాం. కానీ ఈరోజు అసలు యాత్ర మొదలవుతుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర స్వామి దర్శనం, కొండపైన ఉన్న ఆశ్రమాలు, ఇంకా చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. చివర్లో ఈ క్షేత్రంలో ఎందుకు 365 తీర్థాలు ఉన్నాయని చెప్తారో, అలాగే ఈ ఆలయాన్ని పంచభూత క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైన క్షేత్రంగా ఎందుకు భావిస్తారో కూడా తెలుసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లో బెంగళూరు నుంచి అరుణాచలం ఎలా రావాలి, ఆంధ్ర లేదా తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి ట్రావెల్ ఆప్షన్స్ ఏంటి, బడ్జెట్లో స్టే ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలు వివరంగా చెప్పాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే పైన కనిపించే కార్డ్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా తప్పకుండా చూసేయండి. ఇప్పుడు మనం నేరుగా అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రారంభించే ప్రదేశానికి వచ్చేసాం. ఇదే ద్వంద్వ గణపతి టెంపుల్. గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఉన్న గణపతిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఏ శుభకార్యమైనా విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలని గణపతిని ప్రార్థించడం ఆనవాయితీ. మన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాం. కొద్ది దూరం నడవగానే అరుణాచలేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఇప్పుడు మనం బయట నుంచి మాత్రమే చూస్తున్నాం. గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ప్రస్తుతానికి మన ప్రయాణం కొనసాగిద్దాం. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. కొండ చుట్టూ నడుస్తూ శివుడిని స్మరిస్తూ ప్రదక్షిణ చేయడం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. పౌర్ణమి రోజుల్లో అయితే లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటే ఉదయం 5 గంటల కంటే ముందే లేదా సాయంత్రం 5 గంటల తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఎందుకంటే తమిళనాడులో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండ ఎక్కువయ్యే కొద్దీ మనకి గిరి ప్రదక్షిణ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఉదయం 5 గంటల కంటే ముందే లేదా సాయంత్రం 5 గంటల తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ గిరి ప్రదక్షిణ సుమారు మనకి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక్కడ చిన్నపిల్లల కోసం స్టాలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ షాప్స్ మధ్యలో అష్టలింగాల్లో ఒకటైన ఇంద్రలింగం కనిపిస్తుంది. ఇది తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం. ఇక్కడ స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. బయటికి రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ఒక 100 నుంచి 150 మీటర్ల ముందుకెళ్తే మనకి సౌత్ గోపురం కనిపిస్తుంది. ఈ గోపురానికి ఎదురుగా ఉన్న రోడ్లో మనం వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఇక్కడ మీకు బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రతి చోట ఇలాంటి బోర్డ్స్ మనకు ఉంటాయి. ఇప్పటి వరకు మనం గిరి ప్రదక్షిణలో 1 కిలోమీటర్ అనేది కంప్లీట్ చేసాం. ఇక్కడి నుంచి అరుణగిరి వ్యూ చూడండి. ఇప్పుడు మనం అష్టలింగాల్లో 2వ లింగమైన అగ్నిలింగం చేరుకున్నాం. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మనం కుడివైపుకి వెళ్ళి దర్శించుకోవాలి. వెళ్దాం. ఇదే అగ్నిలింగం. ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయిన అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం. ఇక్కడ స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. దర్శనం పూర్తవగానే మళ్ళీ వెనకకు వచ్చి మెయిన్ రోడ్లో ముందుకు వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కుడి చేతి వైపు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది, దర్శించుకోండి. అలానే మరి కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ గ్రామదేవత అయిన కాళీమాత ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి కుడి చేతి వైపు దక్షిణామూర్తి ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది.
ఈ దక్షిణామూర్తి ఆలయాన్ని కూడా దాటిన తర్వాత మీకు అరుణాచలంలో ఎంతో ఫేమస్ అయిన శ్రీ రమణాశ్రమం కనిపిస్తుంది. ఇదే రమణాశ్రమం. గిరి ప్రదక్షిణ సమయంలో మీకు లేట్ అవుతుంది అనుకుంటే శేషాద్రి ఆశ్రమం ఇంకా రమణాశ్రమాన్ని తర్వాత దర్శించండి. దారి మధ్యలో మనకి ఒక చోట కుడి చేతి వైపు మనకి ఈ తీర్థం కనిపిస్తుంది. ఇదే సింహతీర్థం. ప్రస్తుతానికి వాటర్ అయితే లేవు. అరుణాచలంలో ఇలాంటివి 365 తీర్థాలు ఉన్నాయని ఇక్కడ స్థల పురాణం ఉంది. కొన్ని తీర్థాలు నాకు తెలిసినవి మీకు చూపిస్తాను దారిలో. ఇప్పుడు మనం అష్టలింగాల్లో 3వ లింగమైన యమలింగం చేరుకున్నాం. దక్షిణ దిక్కుకి అధిపతి అయిన యమధర్మరాజు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు. చూసి దర్శించుకోండి. యమలింగం దాటిన తర్వాత మనకి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ మనం రైట్ తీసుకొని గిరి ప్రదక్షిణ రోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ నంది వెనక మనకు ఒక తీర్థం కనిపిస్తుంది, చూడండి. ఇప్పుడు మనం నైరుతి లింగం వద్ద ఉన్నాం. నైరుతి దిక్కుకి అధిపతి అయిన నైరుతి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ ధ్యానం సాధన చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లేస్. ఎవరైనా ధ్యానం చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ ధ్యానాన్ని ప్రయత్నించండి. గిరి ప్రదక్షిణలో నైరుతి లింగం దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. ఇదే తిరునీర్ అన్నామలై టెంపుల్. ఇది ఎగ్జాక్ట్గా మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో కొండ వెనక ఉంటుంది. దర్శించుకోండి. తిరుపతి లేదా శబరిమలలో లాగా ఇక్కడ అరుణాచలంలో కొన్ని పూజా విధి విధానాలు ఉన్నాయి. ఆ పూజా విధి విధానాలని చెప్పిన మహర్షి గౌతమ మహర్షి. ఆ గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం ఇదే, దర్శించుకోండి. గిరి ప్రదక్షిణ చేసే రోడ్లో మనకి చాలా చోట్ల ఇలాంటి ఫుట్ మసాజర్స్ కనిపిస్తాయి. ఎవరైనా నొప్పితో ఇబ్బంది పడితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. వీటికి కొంత ఛార్జ్ తీసుకుంటారు. 5 మినిట్స్కి 30 రూపీస్ అలాగా. యూజ్ చేసుకోండి. ఇది సూర్యలింగం. సూర్యునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం. ఈ సూర్యలింగాన్ని దర్శించుకుంటే చర్మ వ్యాధుల నుంచి మనకు ఉపశమనం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ పక్కనే మనకి కోనేరు ఉంది. ఇక్కడ కూడా ప్రజెంట్ నీళ్ళు లేవు. సూర్యలింగం దాటిన వెంటనే 7 కిలోమీటర్లు కంప్లీటెడ్ అని ఒక బోర్డు కనిపిస్తుంది. అంటే మన గిరి ప్రదక్షిణలో సగం దూరం పూర్తయినట్టే. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు వరుణలింగం కనిపిస్తుంది. ఇది పడమర దిక్కుకి అధిపతి అయిన వరుణదేవునికి సంబంధించినది. వరుణదేవుడు జలానికి అధిపతిగా పురాణాల్లో పేర్కొనబడ్డాడు. ఈ వరుణలింగాన్ని దర్శిస్తే నీటి సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఆది అన్నామలైకి వెళ్ళే ఆర్చ్ కనిపిస్తుంది. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయం దగ్గర నుంచి అరుణాచలగిరి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కొద్దిసేపు ఆగి ఈ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. భక్తుల విశ్వాసం ప్రకారం ఒకే రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఆది అన్నామలై టెంపుల్, అరుణాచలేశ్వర మెయిన్ టెంపుల్, అలాగే అరుణగిరినాథర్ టెంపుల్ దర్శనం చేసుకుంటే
అరుణాచలం యాత్ర సంపూర్ణమైనదిగా భావిస్తారు. అందుకే ఈ ఆది అన్నామలై టెంపుల్ని దర్శించుకోండి. మళ్ళీ ప్రధాన గిరి ప్రదక్షిణ మార్గంలోకి వచ్చి కొద్ది దూరం నడిస్తే వాయులింగం వస్తుంది. వాయువ్య దిక్కుకి అధిపతి అయిన వాయుదేవునికి సంబంధించిన శివలింగం. ఈ వాయులింగాన్ని దర్శిస్తే శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇంకొంచెం ముందుకు వెళితే ఒక జంక్షన్ వస్తుంది. ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అనే బోర్డు ఉంటుంది. చాలామంది భక్తులు, టూరిస్టులు ఫోటోలు తీసుకుంటారు. మీకు కూడా మంచి ఫోటో స్పాట్ ఇదే. తర్వాత మనకు చంద్రలింగం వస్తుంది. నేను వెళ్ళే సమయానికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది, మీరు కూడా చూడండి. ఈ చంద్రలింగాన్ని దర్శించుకుంటే మానసిక సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చంద్రలింగం తర్వాత కొద్ది దూరంలో కుబేరలింగం వస్తుంది. ఉత్తర దిక్కుకు అధిపతి, సంపదలకు దేవుడు అయిన కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే డబ్బుపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ కుబేరలింగం తర్వాత మనకి మోక్షద్వారం కనిపిస్తుంది. నేను వెళ్ళిన సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. నేను ఇదివరకే ఈ మోక్షద్వారంలోకి వెళ్ళి వచ్చాను. మీకు సమయం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. దాదాపు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత అష్టలింగాల్లో చివరి లింగమైన ఈశాన్యలింగం దగ్గరకు వచ్చేసాం. ఈ ఈశాన్యలింగం శివభక్తులకి ఎంతో పవిత్రమైనది. ఈ ఈశాన్యలింగం ఎదురు ఒక కోనేరు ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ కొనసాగిస్తే కొద్దిసేపటికి బస్టాండ్ ప్రాంతం వస్తుంది. అక్కడి నుంచి దూరంలోనే అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం మళ్ళీ కనిపించడం ప్రారంభమవుతుంది. అప్పటికే మన ప్రయాణం ముగింపు దశకి వచ్చింది. ముందుగా భూతనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని చివరిగా మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించిన అదే ద్వంద్వ గణపతి టెంపుల్ దగ్గరికి తిరిగి వచ్చాం. దీనితో మన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది. నేను ఉదయం 5 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించాను. మధ్యలో అన్ని ఆలయాలు దర్శించుకుంటూ వీడియోలు తీసుకుంటూ నడిచినా కూడా పూర్తి చేయడానికి సుమారు 5:30 గంటల సమయం పట్టింది. అంటే ఉదయం 10:30కి గిరి ప్రదక్షిణ పూర్తయింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆలయం దగ్గరకు వచ్చేసరికి ఇంకో ఉపయోగకరమైన విషయం గమనించాను. తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వారు గిరి ప్రదక్షిణ నడవలేని భక్తుల కోసం ప్రత్యేకంగా బస్ సర్వీసును నిర్వహిస్తున్నారు. ఈ బస్సు రాజగోపురం దగ్గర ప్రారంభమై గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ముఖ్యమైన ఆలయాల వద్దకు తీసుకువెళ్ళి చివరకు మళ్ళీ రాజగోపురం దగ్గరే ముగుస్తుంది. కాబట్టి వృద్ధులు, ఆరోగ్య కారణం వల్ల నడవలేని వారు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ఇలా మన 14 కిలోమీటర్ల అరుణాచల్ గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది. ఈ వీడియోలో అష్టలింగాలు, కొన్ని తీర్థాలు, కొన్ని ముఖ్యమైన దేవాలయాలు, ఆది అన్నామలై టెంపుల్, అలాగే గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న బస్ సర్వీస్ గురించి కూడా చూసాం. కానీ అరుణాచలం యాత్ర ఇంకా పూర్తవలేదు. తర్వాతి భాగంలో అరుణగిరినాథర్ టెంపుల్, శేషాద్రి స్వామి ఆశ్రమం, రమణాశ్రమం, కొండపైన ఉన్న స్కందాశ్రమం, సిటీ వ్యూ, విరూపాక్ష గుహ, చివరగా అరుణాచలేశ్వర స్వామి వారి దివ్య దర్శనం వరకు నా పూర్తి అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి పార్ట్ 3ని అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. తర్వాతి భాగంలో కలుద్దాం. నమస్తే.